సంతకం ఇటుకురా ఇట్లా సొంతం పెట్టుకోవాలండి ఇక్కడ ఆడాడుకొస్తుంది నమస్తే నమస్తే చంద్ర సెల్ నంబర్ అన్న కొంచెం వెనక్కి జరగండి మొబైల్ నెంబర్ ఓకే సార్ ప్రసాదనా ప్రసాదనా ఎన్నికిరా సార్ ఒక రెడీ సార్ డాక్టర్లు పిల్లలు పోయినారు పిల్లలు వాళ్ళు కాదు ఇంకో టీం అలా చేసుకోవాలి ముందర नहीं ఎక్కిసాయి ఒకటి పెట్టుకోండి సార్ ఓకే సార్ సార్ ఒక రెడీ సార్ అది సందులో అన్ని ఓకే సార్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఇస్తాను ఇవ్వకూడదు అని గవర్నమెంట్కి లెటర్ రాస్తాను గవర్నమెంటే నడపాలి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే డబ్బులు అడుగుతారు చెప్పేసిన అంటే డబ్బులు ఏమన్నా అవన్నీ కోర్టు రాష్ట్రం నుంచి రాష్ట్రం అవును సార్ పేపర్ సంతకం పెట్టి ఓకే వాళ్ళ కొన్ని అంతా వాళ్ళకే ఇప్పించుకుంటున్నారు అంటే వాళ్ళ ముందర పెట్టి వీళ్ళు నడుపుకుంటారు అంటే అన్ని కాలేజీలు కలిపితే దాదాపు 7-8 వేల కోట్ల ఆస్తి సంవత్సరానికి 5,000 బాడిగ 66 సంవత్సరాలు అంటే ఇంకెవడు బతుకుంటారు ఓకే అబ్బాయి ఆల్ ద బెస్ట్ ఇన్ని సంవత్సరాలు ఎట్లా భరించినావు మనం ప్రైవేట్కి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నాడు గవర్నమెంట్ అవి ఇచ్చినాడంటే బీదోళ్ళ పిల్లలు డాక్టర్ చదవాలంటే
కోటిన్నర పెట్టాలి. అట్లా ఇవ్వద్దు, గవర్నమెంటే పూర్తి చేసి నడపండి అని. 17 తీసుకొని వచ్చినాడు, 5 పూర్తయి గవర్నమెంట్ నడిపిస్తుంది నంద్యాలలో ఒకటి. అట్లా మిగతా 12 కాలేజీలను వాళ్ళు తీసుకోవాలని ప్రైవేట్ పేరు చెప్పి చేయొద్దు, గవర్నమెంటే నడిపితే బీదోళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటారు. అందుకు మనం గవర్నర్కు లెటర్ రాస్తున్నాం. చంద్రబాబు నాయుడు అడిగితే ఒప్పుకోవడంలే, గవర్నర్ అని నువ్వన్నా చెప్పు, బుద్ధి చెప్పాలి, ఇట్లా చూపిమ్మా. ఇది గవర్నర్కి పంపిస్తాం. అంటే అందరూ ఉండాలి అన్న, నాకు ఇంటికి పోయిందే చేయాలన్నా. ఇవి దమ్మా నువ్వురా, ఆయమ్మ కోటి పెట్టుకో. గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇవ్వద్దు, గవర్నమెంటే నడపండి. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ఫీజులు ఎక్కువ అవుతాయి, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఫీజులు ఎక్కువ అవుతాయి. గవర్నమెంట్ అయితే ఫ్రీ అవుతుంది. పిల్లలు అన్యాయం అయిపోతారు, వద్దని గవర్నర్కు లెటర్ రాస్తున్నా. ఆర్టీసీ తక్కువ అంటే ఇప్పుడు ఎక్కువ వస్తుంది గవర్నమెంట్. కూర్చో గవర్నమెంట్ ఇప్పుడైతే ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది. మీకా ఎప్పుడు రిటైర్ అయినావు? 99లో రిటైర్. ఏ ఇయర్ మా కంప్లీట్ MBBS? అవసరం సలాం బోలో. అస్సలం వాలేకుం. దాని చెప్తాను. ఉద్యోగాలు ఇవ్వడంలే, ఫిలప్ చేయడంలే. ప్రైవేట్ అయితే అన్న చెప్పచ్చు, ప్రైవేట్ అయితే అన్న చెప్తాను రాను. ఏది డిగ్రీ? బీకామ్. అదే డిగ్రీ. గవర్నమెంట్ ప్రైవేట్ అయితే ఎవరో ఒకరు చెప్పచ్చు. కొడుకు అదే పట్టుకో. ఇవి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇస్తున్నారు. ప్రైవేట్కి ఇవ్వద్దు, గవర్నమెంటే నడపమని మనం గవర్నర్కి లెటర్ రాస్తున్నాం. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఒక్కొక్క సీటు కోటిన్నర అవుతుంది. గవర్నమెంట్ నడిపితే ఫ్రీ వస్తుంది. ఇంకా బీదల పిల్లలు చదవలేరు ప్రైవేట్కి ఇచ్చే. అట్లొద్దు, గవర్నమెంటే నడపండి అని మనం చెప్తున్నాం. ఇట్లా 1,000,000 మందితో సంతకాలు తీసుకొని గవర్నర్కి పంపిస్తాం. అవి ఇవి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు, గవర్నమెంటే నడపాలని మనం. అందుకు నువ్వు సబ్జెక్ట్ చెప్పినావా? పట్టుకోమ్మా, ఇట్లా పట్టుకో ఇట్లా. गवर्नर को भेज देते वो गवर्नमेंट कॉलेज प्राइवेट वाला को दे रहे हैं, ऐसा नहीं देना। गवर्नमेंट रन करने के गवर्नर साहब को लेटर, ये लेटर गवर्नर साहब को भेज देते। क्या ना నమ్మా బాగున్నారమ్మా? బాగున్నారమ్మా? ఇద్దరు పిల్లలు రేపు డాక్టర్ చదవాలంటే కోటిన్నర అడుగుతారు. గవర్నమెంట్ అయితే ఫ్రీ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 5 గవర్నమెంట్ తరఫున నడుపుతున్నారు. వీళ్ళు 12 ప్రైవేట్కి ఇవ్వాలని
ప్రైవేట్ కంటే వాళ్ళే తీసుకోవాలి. ప్రైవేట్కి ఇస్తే మనకు చాలా నష్టం అమ్మ. గవర్నమెంట్ సగము ప్రైవేట్ సగం తీసుకుంటే వాళ్ళకు డబ్బు వస్తుంది గవర్నమెంట్ వాళ్ళు అట్లా కాబట్టి ప్రైవేట్. బైపీసీ తీసుకుంటా ఎంపీసా తెలుసు కదా ఎందుకో అదే. ఓహో ఇవన్నీ గవర్నర్కి పంపించడానికి అసలు. అచ్చా ఏమో అందరు బాగా కాళ్ళు వస్తాను. ఏం లేదమ్మా మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు అదేమ్మా చదివినమ్మా సంతోషం. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే పిల్లలు ఇబ్బంది పడతారు. 1,50,00,000 సీట్ అవుతుంది, కష్టం. అందుకని గవర్నమెంటే నడపమని మనము గవర్నర్కు లెటర్ రాస్తున్నాం. మీరు ఇచ్చిన లెటర్లన్నీ గవర్నర్ దగ్గరికి పంపిస్తాం. పిల్లలు అన్నయ్య గవర్నర్కి ఇచ్చేస్తాం. ఏమ్మా బాగున్నారమ్మా? చెప్పమ్మా. ఇవి గవర్నమెంట్ కాలేజీలను ప్రైవేట్కి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అట్లా ఇవ్వద్దు, గవర్నమెంటే నడపమని. గవర్నమెంట్ నడిపితే ఫ్రీ సీట్లు వచ్చాయి డాక్టర్ కోర్సు పిల్లలకు. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ₹1,00,000 కట్టాలి ఆ పాప డాక్టర్ కావాలంటే. గవర్నమెంటే నడపాలి. అందుకు ఇది గవర్నర్కు లెటర్ పంపిస్తున్నా, మీరు అందరూ రాసినట్టు. అదొక్కటి మిస్ అయింది. చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళు అంటే వాళ్ళే తీసుకోనికి. ఇది గవర్నర్కి లెటర్ రాస్తున్నాం. వస్తామ్మా. షాప్ మీదేనా? నువ్వే నమ్మా చూసుకునేది? నువ్వే మీరు బాగా వ్యాపారం చేస్తున్నావు. స్వరూపాబాయ్ రామా పట్టుకో, నువ్వు పట్టుకోమ్మా. ఆ పక్క రాజశేఖర్ ఇట్లా ప్రెసిడెంట్ రాజశేఖర్ ఏమైనా పెద్దది తీసుకుంటావా ఇక్కడ అందరు నిలబెట్టి? ఆయన జడ్జి పోస్ట్లో ఉన్నాడు ఇప్పుడు. చెప్పు దిగు. చెప్పు దిగు. పాలు అమ్ముతారా? ఏం కాళ్ళు బాగాలేదా? జాగ్రత్త. రాస్తామా? అప్పుడు 5:30కి వచ్చినా నువ్వు బయటకు ఏంటి ఇంటికి వచ్చాడా? అనవసరం కాడికి వస్తానని చెప్పిందా? నేను చెప్తాను ఫోటోలు దిగడానికి సిగ్గుపడితే ఎట్లనా? ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఫీజులకు తీసుకుంటారు, గవర్నమెంట్ అయితే ఫ్రీ అవుతారు. అట్లా వాళ్ళకి ఇచ్చుకోవాలని. డబ్బులు కట్టలేకపోతున్నాము డాక్టర్లకు. ఇప్పుడు అమ్మఒడి కూడా ఇది ఆరోగ్యశ్రీ కూడా చేయడంలే. వాళ్ళకి 3,000 కోట్లు అప్పు ఉందని వాళ్ళు బంద్ చేసినారు. వదిలినారు అంటున్నారు కానీ మెడికల్ కాలేజ్తో పాటు హాస్పిటల్ కూడా ఉంటాయి. హాస్పిటల్ కూడా ప్రైవేట్ అట్లా. అందుకు మీ అందరితో సంతకాలు పెట్టించి గవర్నర్కి పంపిస్తాను. మంచి పని చేస్తాను. సలాం అలైకుం అమ్మా. వీళ్ళకి ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ అయిపోయింది. गवर्नमेंट की तरफ से रन करना और प्राइवेट देना. उन्हें चंद्रबाबू नायडू प्राइवेट वाला भी दे रहे हैं. प्राइवेट वाला भी दे रहे थे, हमारे बच्चे पढ़ने के मुश्किल होता. वो गवर्नमेंट रन करे तो फ्री सीट आते. हाँ, अभी आरोग्यश्री भी नहीं करे, बंद करे. उन्हें आने के बाद सबको तकलीफ दिए. जगनमोहन रेड्डी टाइम में सब अच्छा चल रहा है. वो 5 मेडिकल कॉलेज ऑलरेडी गवर्नमेंट में रनिंग है. वो 12 मेडिकल कॉलेज प्राइवेट वाला को देने के. हाँ, प्राइवेट वाला बोले तो उनको खास आदमी की. सबको काम आता, फ्री सीट आते.
दुआ करो अब भैया तू बामा अब भाई मालूम है एक एक को ऐसा प्राइवेट वाले दे रहे तो हमारा बच्चे की पूरा मुश्किल होता डॉक्टर पढ़ने के नहीं आते उसके बाद प्राइवेट ना को गवर्नमेंट तरफ से रन करने के गवर्नर को लेटर दे चंद्रबाबू नायडू उनका खास आदमी की देने के तैयार हो रहे हैं एक एक कॉलेज की 60 एकर्स लैंड है 3,300 करोड़ खर्च करे एक 50 करोड़ नहीं तो 100 करोड़ खर्च करे तो कंप्लीट होता वो पूरा एक एक कॉलेज महीने 400 रुपये किराए 66 ईयर्स 400 रुपये के बीड़ी बंक भी नहीं आते ऐसा वो स्टॉप करने के हाँ दुआ करना अम्मा वो काम రొట్టె చేస్తున్నావా రొట్టె చేస్తున్నావా ఇంట్లో మీ ముగ్గురికేనా మాకు కూడానా రొట్టె బెండకాయ మంచిది కార్తీక మాసంలో ఎవరు మేము కూడా తిన్నాం పట్టుకోమ్మా పట్టుకోతాను మధ్య 16వ తారీఖు 16 పెళ్లి కొడుమురేనా వాటేసినారా జాగ్రత్త ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్కి ఇవ్వకూడదని అది గవర్నర్ పంపిస్తాం మరీ అన్యాయం కదా అడ్డుకోవడానికి ఇది ప్రసాద్ అడిగా హోటల్ పంపిస్తాను ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు ఇవ్వద్దు గవర్నమెంట్ నడపాలి వాళ్ళకి ఇచ్చానుకో వీళ్ళు రేపు డాక్టర్ చదవాలంటే 1.5 కట్టాలి కాబట్టి వద్దు గవర్నమెంటే నడపమని గవర్నమెంటే నడపాలని చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు అట్లా కాదు గవర్నమెంటే నడపమని అందుకు వేసుకో బాగాలేదు సీజన్ మారినప్పుడు పట్టుకో సమా సమా లేదు గవర్నమెంటే నడపాలి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదని చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇచ్చుకోవాలని వాళ్ళకి ఇచ్చే రేపు పొద్దున హాస్పిటల్ పోతే డబ్బులు కట్టాల్సి వచ్చారు అందుకు ఏ ఫోటోది వస్తాం కదా ఈ గవర్నర్ గవర్నర్కి ఇవ్వాలని వస్తాం ఆల్ ద బెస్ట్ జానకి నీ పేరేనా అప్పట్లోనే మంచి పేరు పెట్టాను నేను ఎంపీసీ బైపీసీ ఎంపీసీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికా పోదామనే ఆల్ ద బెస్ట్ ఇది గవర్నర్కి పంపిస్తాం సంతకం పెట్టాలి లక్ష్మీదేవి పెట్టినామా ఇక్కడ పెట్టినాము మొబైల్ నెంబర్ రాయాలి బాగుండవా నువ్వు ఆరోగ్యం బాగాలేదా పెన్షన్ దేనికి హెల్త్ బాగాలేకుండా పెన్షన్ రాదమ్మా వయసు ఎంత 60 దాటింది చంద్రబాబు కిందికి రామా అదే చూస్తాంట కోటి సంతకాలు ఇది 1 కోటి మందిలో నువ్వు కదా అనివి ఇట్లా పట్టుకో వస్తామా ప్రభుదాస్ మహేష్ ఇట్టారా ఓహో
ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి అలాగే మా జిల్లా అధ్యక్షులు అలాగే మా కర్నూలు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్సీ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి స్థానిక నాయకులు రాజశేఖర్ కానీ చెన్న వీళ్ళందరి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా ఈరోజు కోటి సంతకాల ప్రోగ్రాం 52 వార్డులో జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాం అంతా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కానీ యూటర్న్ తీసుకొని ప్రైవేట్ పరం చేయకుండా గవర్నమెంటే నడిపేదానికి ముందుకు వస్తే బాగుంటుంది. లేని పక్షంలో ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏదైతే నిర్ణయం తీసుకున్నామో ప్రభుత్వం నడపాలా కాలేజీలు అనే దానికి ఈరోజు స్వచ్ఛందంగా బ్రహ్మాండమైనటువంటి స్వచ్ఛందంగా మరి ఈ విధంగా ముందుకు వస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారికి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు, మరి లోకేష్ గారు అంటూ ఉన్నారు, కూటమి ప్రభుత్వం అంటూ ఉంది మేము లక్షల కోట్లు తెస్తున్నాం, అన్ని లక్షలు ఇన్ని లక్షలు అంటున్నారు. ఇప్పటికే 2.5 లక్షలు మీరు కోట్లు అప్పులు చేసినారు. మరి ఆ దేశం ఈ దేశం తిరగడానికే సరిపోయింది కానీ ఎక్కడ కూడా ఇది కావట్లేదు. మరి మీరు తీసుకురండి, తెచ్చిన దాంట్లో మేము వద్దనటం లేదు, మా పార్టీ కానీ మా నాయకులు వద్దనటం లేదు, మీరు డెవలప్ చేసేదాన్ని వద్దనటం లేదు. కనీసం 17 కాలేజీలలో 5 కాలేజీలు కంప్లీట్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా మిగిలిన 12 కాలేజీలు 12 కాలేజీకి ఎంతైతే 3,000 కోట్లు 4,000 కోట్లు అవుతుంది. ఇన్ని లక్షల కోట్లు పెట్టి మీరు రాజధాని నిర్మిస్తూ అంటారు, మరి ప్రజలకు సంక్షేమం చేస్తామంటారు. ఇదేమి చెడ్డ పేరేం కాదు కదా, చెడ్డది కాదు కదా. గతం నుంచి కూడా ఉన్నది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 12, మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది 17. 17లో 5 కంప్లీట్ అయినాయి, ఇంకా 12 కదా. ఒక 5,000 కోట్లు మీరు పెట్టలేరా దీనికి? అంటే ఈ 5,000 కోట్లు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో, ఒక దురుద్దేశంతోనే మీరు దీన్ని ప్రైవేట్ పరం చేసి అదేవిధంగా దాన్ని అమ్ముకొని దాని నుంచి వచ్చే సొమ్మంతా కూడా మీరు పంచుకోవాలని చెప్పేసి ఈరోజు చూస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలంతా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు యూటర్న్ తీసుకొని దీన్ని ప్రైవేట్ పరం చేయకుండా గవర్నమెంటే నడపాలని చెప్పి ప్రజల అభిప్రాయం, మా అందరి అభిప్రాయం కూడా తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా నాయకుడు ప్రజానేత కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఎస్టీ మోహన్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో మా 52వ వార్డులో ఈరోజు కోటి సంతకాల స్వీకరణ జరిగింది. చాలా ఘనంగా జరిగింది. ఇంటి దగ్గర కూడా ప్రజలు ఎంతో స్పందిస్తూ ఇది ఈ పీపీపీ విధానం చాలా అన్యాయం అని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఈ పీపీపీ విధానం వల్ల నాకైతే చాలా అన్యాయం జరిగింది. ఈసారి నా కూతురికి 370 మార్కులు వస్తే కట్ ఆఫ్ మార్కులు 340 ఓడిపోయినాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింటే 17 కాలేజీలు ఫిలప్ అవుతున్నా నా కూతురికి మెడికల్ సీట్ వచ్చేది. కానీ కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయానికి నా కూతురు బలైంది, నా కుటుంబానికి అన్యాయం జరిగింది. కానీ ఫ్యూచర్లో నాలాగా ఇంకెవరికి జరగకూడదు అంటే ఈ పీపీ విధానం రద్దు కావాలి. దీనికి ఎంత దూరమైనా పోరాడడానికి మా రాష్ట్ర నాయకుడు, మా జిల్లా నాయకుడు ఎస్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎప్పుడు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.